ప్రమాదాల్లో ఎంతో మంది రక్తం దొరకక ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు ఎస్ఎంఆర్ బిల్డర్స్ అధినేత రామరెడ్డి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేస్తే ఎందరో ప్రాణాలను కాపాడొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని తన నివాసంలో సాయిరెడ్డి వినయరాజ్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తమ కుమారుడు సాయిరెడ్డి వినయరాజ్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 20 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తమ కొడుకు జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఇదే రోజున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామని రామరెడ్డి తెలిపారు. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో 200 మందికి పైగా సంస్థ ఉద్యోగులు రక్తదానం చేశారు. మా పెద్దబ్బాయి వినయరాజ్ రెడ్డి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఆన్ హిస్ బిహాఫ్ ఏమైనా మనం ఒక సోషల్ యాక్టివిటీ టేకప్ చేయాలి. మరి ఇట్లా యాక్సిడెంట్స్ లో చనిపోయిన వాళ్ళకు ఎమర్జెన్సీ బేసిస్ లో ఫస్ట్ వాళ్ళకు మెజారిటీ టైం బ్లడ్ అవసరం పడుతుంది. మరి ఆ టైంలో యాక్చువల్లీ ఈ బ్లడ్ డొనేషన్ అనే కల్చర్ చాలా తక్కువ ఉండే. పబ్లిక్ ఎవరైనా బ్లడ్ వాళ్ళ కూడా చాలా భయపడుతుంటారు. ఈవెన్ మంచి మంచి పాపులర్ ఈవెన్ పెద్ద పెద్ద లీడర్స్ కూడా వాళ్ళకు బ్లడ్ అనేది ఇవ్వడం అనేది అంటే భయం ఉంటుండే. సో దాంట్లో ఆ టైంలో మన చిరంజీవి గారు ఈవెన్ లయన్స్ క్లబ్స్ కానివ్వండి లేదంటే ఈవెన్ రెడ్ క్రాస్ సొసైటీ కానివ్వండి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ఈ బ్లడ్ డొనేషన్ ఒకటి చాలా మంచి ప్రోగ్రాము, ఒక నోబెల్ ప్రోగ్రాము, ఒక లైఫ్ సేవింగ్ ప్రోగ్రాము. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనము ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి వారందరూ కూడా బాగా ప్లాన్ చేశారు. మరి దాంట్లో చిరంజీవి గారు కూడా వారి మంచి ప్రైమ్ స్టేజ్ లో వారి వచ్చే ఇన్కమ్ లో కొంత కంట్రిబ్యూట్ చేసేసి మరి వారు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టేసి వేరియస్ వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్స్ కానివ్వండి వారంటే అభిమానం ఉన్న వేరియస్ పబ్లిక్ లో కానివ్వండి వేరియస్ ప్లేస్ లో కానీ ఈ బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ దానికి ఒక మంచి ఊపు తీసుకొచ్చారు. అట్లాంటి పొజిషన్లు ఏంటంటే మాకు కూడా వారితో ఉన్న సాన్నిహిత్యంతో మేము కూడా వారి బ్లడ్ బ్యాంక్ తో టైప్ అయిపోయి అప్పటి నుండి కంటిన్యూగా ఓకే మేము వేరే ఎక్కువ ఏం చేయకుండా కనీసం ఏంటంటే ఈ పర్టికులర్ నోబెల్ కాజ్ లో మనం పార్టిసిపేట్ చేయాలి. దాన్ని మనం కూడా ఎంతో కొంత మనం సొసైటీ వెల్ బీయింగ్ గురించి మనము కాంట్రిబ్యూట్ చేయాలి, దాంట్లో మనం కూడా ఒక రోల్ ప్లే చేయాలనే ఒక ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.